సేవ్ ఆర్డిటెడ్ సేవ్ అనంత 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 ఫాదర్ ఫెడరల్ గారి ఆశయాలను కొనసాగిస్తాం 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 ఆర్డిటిని సాధిస్తాం ఆర్డిటిని సాధిస్తాం ఆర్డిటిని సాధిస్తాం చేయాలి 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 కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి రెన్యువల్ వేటనే చేయాలి కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ వేటనే కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి రెన్యువల్ వేటనే వై Justice. వై Justice. 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 ఆర్డిటికి రెన్యువల్ వేటనే పునరుద్ధరించాలి రెన్యువల్ వేటనే పునరుద్ధరించాలి ఆర్డిటికి ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి ఆర్డిటికి ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి ఆర్డిటి కోసం ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం 1000 కిలోమీటర్ పాదయాత్రను చేయాలి ఆర్డిటి ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను 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 పాడుకుందాం ఆర్డిటిని కాపాడుకుందాం ప్రాణాలైన అర్పిద్దాం ఆర్డిటిని సాధిస్తాం ప్రాణాలైన అర్పిద్దాం ఆర్డిటిని రక్షిస్తాం ప్రాణాలైన అర్పిద్దాం ఆర్డిటిని రక్షిస్తాం సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి we want Justice. we want Justice. we want Justice. we want Justice. ఆర్డిటికి ఎఫ్సిఆర్ వెంటనే 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 ఆర్డిటి ఎఫ్సిఆర్ కోసం చేపట్టినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్డిటి ఎఫ్సిఆర్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్డిటి ఎఫ్సిఆర్ కోసం కదిరిటి చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్డిటి కోసం ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం కదిరిటి చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని ఫెడరల్ గారి ఆశయాల్ని తెచ్చిన అదో వేణు పో వేణు పైకి పో వాళ్ళతో పో కొనసాగిస్తాం పూలే గారి ఆశయాల్ని కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగిస్తాం పద్మాశేఖర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాల్ని కొనసాగిస్తాం రమాదేవి గారి అంబేద్కర్ ఆశయాల్ని సాధిస్తాం ఆర్డిటిని సాధిస్తాం ఆర్డిటిని సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ అనంత సేవ్ ఆర్డిటి
ఆర్టీటీ సేవనంత సాయిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత సేవ్ ఆర్టీటీ సేవనంత సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ జోహార్ ఫెరర్ గారు జోహార్ ఫెరర్ గారు జోహార్ ఫెరర్ గారు కొనసాగిస్తాం ఫెరర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం ఫెరర్ గారి ఆశయాల్ని ఓకేనా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు అందరికీ నమస్తే నేను మేన్ జాకిర్ హుసేన్ సామాజిక కార్యకర్త మానవ హక్కుల నుంచి మాట్లాడుతున్నాను సో బహుజన రాజ్యాధికారి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీటీ పోరాడితే ఏముంది పోయేది బానిస సంఖ్యలు తప్ప ఖచ్చితంగా మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు అక్రమాలు జరుగుతున్నప్పుడు అవినీతి జరిగేటప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు ఖచ్చితంగా సామాన్య మానవుడు సైతం నేను సైతం అనే విధంగా ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించడం ఒక వరం, ప్రశ్నించకపోవడం నేరం. బాగా గుర్తుంచుకోండి. ఈరోజు ఆర్టీటీ సంస్థ గురించి అందరికీ తెలిసినటువంటిదే. ఆర్టీటీ విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక రంగాలలో అదేవిధంగా రైతులకు, కార్మికులకు, కర్షకులకు, సో వికలాంగులకు అందుగలదని ఆర్టీటీ సహాయ సేవా కార్యక్రమాలు ఇందు లేవని సందేహం వలదు. ఎందెందు ఎతికిన ఆర్టీటీ సేవలే కలవు. కాబట్టి అటువంటి ఆర్టీటీని ఈరోజు ఈ యొక్క జిల్లా నుంచి లేకుండా చేయాలని కొద్ది మంది వేసిన పన్నాగంలో ఆర్టీటీ రెన్యువల్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం, అక్రమం. మేము కోరేది ఒక్కటే, ఆర్టీటీ 57 సంవత్సరాల నుంచి అనంతపురం బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం విద్యలో, వైద్యంలో, సామాజికంగా, రైతులకు, ఆర్థికంగా ఈరోజు దళితులు గౌరవంగా బతుకుతున్నారంటే, ఈరోజు బహుజనులు గౌరవంగా బతుకుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఆర్టీటీ. కాబట్టి ఆర్టీటీని రెన్యువల్ చేయడం, ఆపివేయడం మీరు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో మేము అంటే బహుజన రాజ్యాధికార్ జేఏసీ తరఫున మేము 1000 కిలోమీటర్ల పాదయాత్ర కదిరి నుంచి మొదలు పెడుతున్నాం. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకటి, అయ్యా మీరు ఉన్నత స్థానంలో ఉన్నారు, మీరు అనుకుంటే ఈ కార్యక్రమం ఒక్క నిమిషంలో అయిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సో బీజేపీతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్క మాట చెబితే చాలు ఆర్టీటీ రెన్యువల్ అవుతుంది. ఆర్టీటీ రెన్యువల్ అయితే సంయుక్త జిల్లాలైన అనంతపురం, సత్యసాయి జిల్లాలో బడుగుల బలహీన మైనారిటీ వర్గాలు మరి వారి సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయి నెరవేర్చుకుంటారు. అంతేకాక ప్రభుత్వానికి నీటుగా ఈరోజు ఆర్టీటీ చేసిన కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, చెక్ డ్యామ్లు అయితేనేమి, వికలాంగుల కోసం అయితేనేమి ఒక్కటి కాదు ఎన్నైనా సరే చెప్పచ్చు. అటువంటి ఆ ప్రాణాలైనా అర్పిస్తాం, ఆర్టీటీ పోనివ్వకుండా చేస్తాం. ఇదైతే ఖచ్చితంగా 100% జరుగుతుంది. నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కటే, అడిగేది కాదు, డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు తక్షణం స్పందించి ఆర్టీటీకి రెన్యువల్ చేయండి. అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ప్రాణం పోయండి. లేదంటే రాబోయే ఎలక్షన్ లో మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు. నేను కోరేది ఒకటే, దయచేసి ప్రజాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పార్టీలు పనిచేస్తాయంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మీరు వెంటనే తక్షణం ఈ విషయం లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వెంటనే మీరు రెన్యువల్ ఆర్టీటీకి చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ నెల 24వ తేదీ నానా దర్గా నుంచి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి, మరి చర్చి దగ్గర నుంచి అందరూ, ఎందుకంటే మేము కుల మత భేదాలకు అతీతంగా పనిచేసే మేము, సో సర్వేశ్వరుడు ఒక్కడే అని నమ్మే మేము, ఖచ్చితంగా అందరూ మాకు సమానమే కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు నా అన్నదమ్ములే కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఈసాయి అనే తారతమ్యం లేకుండా మేము ఈ ఆర్టీటీని సాధించుకోవడం కోసం పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా కదిరి నుంచి అమరావతి దాకా పాదయాత్రను చేస్తున్నాం. దానికి కదిరి ప్రాంతంలో నుంచి మేము విత్తనం వేస్తున్నాం. కాబట్టి కదిరి ప్రాంత ప్రజలారా, మీరు పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఆర్టీటీని వెంటనే ఫాదర్ ఫెరర్ గారి ఆశయాలను థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఆ సంస్థ చేసిన సేవలు ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్కరి వ్యక్తికి తెలిసిన సంస్థ. మరి అలాంటి సంస్థకి కష్టం వస్తే ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి మన పూర్వం ఏవైతే ఉన్నాయో
మన చరిత్ర కలిగినటువంటి కదిరి నరసింహస్వామిని, తర్వాత దర్గాని, మసీదుని దర్శించుకొని ఈ నెల 24వ తేదీన బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినాం. మరి ఈ పాదయాత్రకి ఈ బహుజన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో లోకల్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులు, తర్వాత మైనార్టీ నాయకులు, తర్వాత మన బీపీఎస్ఎస్ వ్యవస్థాపకులు మన హరిప్రసాద్ గారు, వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఈ కడపత్రాల రిలీజు మహాత్మా జ్యోతిరావు పులే సర్కిల్లో, అంబేద్కర్ సేవా సమితి వీరందరి సర్కిల్లో ఈరోజు కడపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలారా, ఈ కడపత్రాలు ఈ పాదయాత్ర తరఫున మేము బహుజన రాజ్యాధికారి జేఏసీ తరఫున తెలియజేయడం ఏంటంటే, ఇక్కడ నిందించాల్సింది రాజకీయ పార్టీలని కాదు. ఇక్కడ మనం చేయాల్సిన పనిని మర్చిపోయి మనము ఏదైతే ఏ తల్లిపాలైతే తాగినామో ఆ తల్లిపాలు రొమ్ము గుద్దే విధంగా తయారవుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలైతేనేమి, ప్రజలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్లో ఉన్నటువంటి మేధావులు అయితేనేమి, వీరందరూ కూడా ఒకసారి తల్లిపాలు తాగినామని చెప్పేసి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మరోసారి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. కనుక ప్రజలారా, ఈ నెల 24వ తారీఖున మేము మా కుటుంబాలని త్యాగం చేసి, మా కుటుంబాలని వదిలి 1000 కిలోమీటర్లు చలో రాజధాని ప్రోగ్రాం మేము చేపట్టినాం మిత్రులారా. మరి కావున మీరేం చేయాల్సినది ఒకే ఒక పని. ప్రజలారా, మీరున్నటువంటి వాట్సాప్లో, మీరున్నటువంటి ట్విట్టర్లో, మీరున్నటువంటి ఫేస్బుక్లో, మీరు ఇన్స్టాగ్రామ్లో సేవ్ ఆర్టీటీ సేవ్ అనంత, అలాగే మీ వెహికల్స్కి, మీ గోడలకి, మీరున్నటువంటి పరిధిలో జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుందో వాటన్నిటిపైన సేవ్ ఆర్టీటీ సేవ్ అనంత. ఆ విధంగా మనం బయటకు పడితే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదక్క లేదనమాట. మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మనం చేయాల్సిందేది బలమైన ఉద్యమం, బలమైన నాంది. ఇక్కడ మీ ప్రాణాలను లెక్క పెట్టుకోకుండా ఈ వేసవి కాలంలో దాదాపు అనంతపురం జిల్లా అంటే 50 డిగ్రీలు ఎండ, ఇలాంటి ఎండాకాలంలో కూడా మేము పాదయాత్ర ఎన్నుకుంటున్నామంటే అది కేవలం సంస్థను కాపాడుకోవడము, మన కన్నతల్లిని కాపాడుకోవడమే ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు వద్దు, ఆర్టీటీ సంస్థలో ఎలాంటి రాజకీయ కుట్రలు వద్దు. మేలుకోవాల్సింది ప్రజలే. ఈ ప్రజలు ఖచ్చితంగా మీరు రోడ్డుని ఎక్కాలా, మాతో పాటు నడవాలా. అలాగే ఇక్కడ ఎలాంటి కాంట్రవర్సీ, కుతంత్రాలు వదిలేసి అందరూ సముదాయమై ఒక తాట మీద వస్తే తప్ప ఈ ఆర్టీటీ సంస్థని రక్షించుకోలేమని చెప్పేసి నేను ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాను మిత్రులారా. కావున ఈ నెల జరగబోయే 24వ తారీఖు చలో రాజధాని ప్రోగ్రాము అమరావతికి నడుస్తున్నటువంటి పాదయాత్రని ఈ 1000 కిలోమీటర్లు తోడున్న వాళ్ళందరూ ఈ తల్లిని రక్షించుకోవడానికి, ఆర్టీటీ సంస్థను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ చెయ్యి కలవాలని చెప్పేసి, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తామని ఒక నినాదం తీసుకొని మీ ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరు కలిసి రావాలని వేడుకుంటూ జై భీమ్, జై భారత్. సేవ్ ఆర్టీటీ, సేవ్ ఆర్టీటీ, సేవ్ ఆర్టీటీ, సేవ్ ఆర్టీటీ. కొనసాగిస్తాం, 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 కొనసాగిస్తాం. తమ్ముడు నువ్వే ఆన్ చేస్తాం. అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి నగరం నందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సర్కిల్ నందు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్టీటీ కార్యక్రమానికి, ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించడానికి, మరి కదిరిపట్నంలోనే ఈ కరపత్రాలను రిలీజ్ చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం చాలా శుభ పరిణామం. ఇక్కడ కదిరిపట్నంలో బహుజన సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి ఈ కరపత్రాల రిలీజ్ కార్యక్రమంలో పాల్గొనడం, వారందరికీ కూడా బహుజన రాజ్యాధికార జేఏసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆర్టీటీ ఈ ఉమ్మడి అనంత జిల్లా ప్రజలకు జీవనాడి, ప్రాణవాయువు, గుండెకాయ. మరి ఈరోజు ఈ ఆర్టీటీ సంస్థకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకోకుండా ఈరోజు నిలబెట్టి ఈ లక్షలాది మంది కుటుంబాలకి విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా కూడా ఈరోజు దెబ్బ పడేటటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. మరి ఆర్టీటీ లేకపోతే ఈ ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధిని ఆగిపోతారు, ఎంతో వెనుకబాటు తనం వస్తుంది. మరి ఎక్కడే కానీ జీవించడానికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా ఈ
ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, మంత్రులు, మరి 3 ఉన్నారు మంత్రులు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. మరి ఈ మంత్రులు కూడా ఎక్కడే కానీ ఈ ఆర్డిటి గురించి నోరు మెదకపోవడం చాలా బాధికరం. మరి ఈ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడే కానీ నోరు మెదకపోవడం చాలా బాధాకరం. మరి పార్లమెంట్లో ఈ ఎంపీలు ఈ ఆర్డిటి గురించి ప్రస్తావన తీసుకురాకపోవడం చాలా బాధాకరం. మరి అయ్యా, ఈ ఉమ్మడి జిల్లా ప్రజలంతా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు ఆర్డిటిని మరి జిల్లా నుండి దూరం చేయాలనుంటారా, లేదా ఆర్డిటికి FCRA రెన్యువల్ చేసి ఈ జిల్లా ప్రజలను కాపాడాలనుంటారని క్వశ్చన్ మార్కులో ఈరోజు జనాలు ఆలోచన చేస్తున్నారు. మరి జిల్లా ప్రజలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే రాబోయేది స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఆర్డిటికి FCRA రెన్యువల్ చేయకపోతే ఓటు బహిష్కరణ కార్యక్రమం తీసుకుంటాం, ఓటు బహిష్కరించండి అనే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ప్రతి పల్లెకు వెళతాం, ప్రతి ఒక్కరికి పిలుపునిస్తాం. ఆర్డిటి జీవనాడి, ప్రాణవాయువు, గుండె లాంటి ఆర్డిటి ఈ రోజు మన జిల్లాలకు దూరం అయిపోతే మనము బ్రతకలేము. మన ఓటు ద్వారానే ఈ ఆర్డిటిని సాధించుకుందాం. ఈ ఓటు బహిష్కరణని మనం అందరూ చేపడతాం. లేని పక్షంలో ఆర్డిటి చేత లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రోడ్లపైకి వచ్చి ఈ రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకి సత్యసాయి ఆర్డిటి లేకుంటే ఇది ఎడారిగా ఎప్పుడో డిక్లేర్ అయ్యేది. ఈ 2 సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా అమోఘమైన సేవలు, ఆ సేవలు వర్ణనాతీతం. చదువులో, ఎడ్యుకేషన్లో అయితేనేమి, హెల్త్లో అయితేనేమి, వ్యవసాయ పరంగా అయితేనేమి, రైతులకు ఉన్నత స్థాయికి, ఇవాళ పండ్ల తోటల పెంపకాల స్థాయికి ప్రపంచ స్థాయిలో వచ్చింది అనంతపురం జిల్లా. అంటే నీళ్లు అందించేటువంటి బోర్లు వేయడంలో అయితేనేమి, ఇవన్నీ కూడా ఆర్డిటి సంస్థ చేసింది. 1969లో ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి కలెక్టర్ అరోరా గారు ఉన్నప్పుడు ఎక్కడైతే ఇక్కడ పెడితే బాగుంటుందంటే దేశంలో అత్యంత కరువు ప్రాంతమైనటువంటి 2 ఆతో స్టార్ట్ అవుతాయి. అహ్మద్నగర్, అనంతపూర్ జిల్లా. అహ్మద్నగర్లో వాళ్ళు ఫెర్రర్ గోబ్యాక్ అని మూమెంట్ చేసినప్పుడు మనం ఆహ్వానం చేశాము. ఇప్పుడు మన ప్రభుత్వమే, భారత ప్రభుత్వము ఎందుకు అంటే అనేక సాకులు చెబుతూ ఉంది. దీనికి అతి తొందరగా ఏదో ఒకటి భారత ప్రభుత్వం అనేది దిశానిర్దేశం చేయాలా, లేకుంటే ఆర్డిటి సంస్థ మొత్తాన్ని కూడా శ్రీలంకకి మారుస్తున్నారు. 80% ఇప్పుడే శ్రీలంకకి పోయింది. నేను ఆర్డిటిలో హానరీగా, అంటే వాళ్ళ సేవా సంస్థలు నచ్చి 2 సంవత్సరాలు ఆర్డిటిలో హానరీ సేవలు చేయడం జరిగింది. చాలామందికి ఉద్యోగాలు, వసతులు అన్నీ చేయడం జరిగింది. నేను గ్రామీణ వైద్యశాల, కంటి వైద్యశాల నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళ ఎగ్జిక్యూషన్లో చేసేవాళ్ళము. కాబట్టి అది విదేశీ నిధుల, స్వదేశీ నిధుల, తీవ్రవాద నిధుల, ఆ నిధులు ఆ కథ కానే కాదు. ఇక్కడ ఆర్డిటి చేసేటువంటి కార్యక్రమానికి ఇంకా ప్రభుత్వము అంతర్జాతీయంగా ఎంతో స్థాయిలో చెందుతూ ఉంది. కానీ ఆర్డిటి ఫండ్స్ విషయంలో నియంత్రణ చేసి ఆ ఫండ్స్ని స్క్రూటనైజ్ చేసి అతి తొందరగా చేయకపోతే ఆర్డిటిలో ఉండే ఉద్యోగులైతేనేమి, ఆర్డిటి సేవలు తీసుకుంటున్న గ్రామీణ ప్రజలైతేనేమి అందరూ కూడా అవస్థపాలు అవుతున్నారు. దీనికి తొందరలో విముక్తి చేయాలని నేను విన్నవిస్తూ, నా పేరు వేముల సుధాకర్. నేను అనేక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యకర్తగా అనంతపురం జిల్లాలో 57 సంవత్సరాలు నాకు. ఆర్డిటితో నా అనుబంధం, నేను పుట్టినప్పుడే ఆర్డిటి వచ్చింది కాబట్టి అన్ని సంవత్సరాలుగా ఉన్నట్టు. నాకు ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా చేస్తున్నటువంటి బహుజన రాజ్యాధికార మిత్రులు
వీళ్ళందరూ కూడా చలో రాజధాని కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుతూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని తమ వంతుగా సంఘీభావం తెలపాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణ నడువొడ్డున ఇందిరాగాంధీ సర్కిల్, పూలే సర్కిల్ నందు మరి మా మహాపురుషుణ్ణి స్మరించుకుంటూ ఏదైతే బహుజన రాజ్యాధికార జేఏసీ తలపించినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్ర, ఇది బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణ నిరుపేదల కోసం, ప్రతి ఒక్క మానవుని కోసం చేయబడినటువంటి ఈ యొక్క పాదయాత్ర. మరి ఈ పాదయాత్ర లక్ష్యం ఏంటి, ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటి అనేటువంటిది మొట్టమొదటిగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మన అనంతపురం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా. మరి దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి ప్రాంతము చాలా వెనకబడినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకొని ఈ పాదయాత్ర శ్రీమద్ కాశీ లక్ష్మీనరసింహ స్వామిని, అలాగే కదిరిలో ఉన్నటువంటి మరి నానా దర్గాని, మరి అలంకావళి మసీద్ నందు ప్రార్థన చేసి, చర్చి నందు ప్రార్థన చేసి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలనేటువంటి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు. మరి ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ ఆర్డిటి సంస్థ, మరి ఈ సంస్థ అనేటువంటిది ఫెరర్ గారు ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో జన్మించినటువంటి ఆయన మరి మన జిల్లాకి సందర్శనార్థం వచ్చి ఈ జిల్లా వెనుకబడుతనం, ఈ జిల్లా నిరక్షరాస్యత, ఈ జిల్లా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో వెనుకబడినటువంటి ప్రాంతము, ఈ జిల్లా చాలా వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతము, కరువు కాటకాలకి నిలవైనటువంటి ప్రాంతం అనేటువంటి గ్రహించి ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాలు ఇక్కడ పరిశీలించి మరి కదిరి ప్రాంతం నుండి ఆర్డిటి సంస్థ అనేటువంటిది నెలకొల్పినటువంటి సదుద్దేశం. దేనికంటే ఈ ప్రాంతంలో విద్య వెనుకబాటు, వైద్యం వెనుకబాటు, అనేక లక్షణాల వెనుకబాటు, ఫ్యాక్షనిస్ట్ మూలాల కబద్దాలతో అన్యాయం అవుతున్న, అక్రమం అవుతున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలున్నారని గమనించే రూరల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించారు. మరి ఆర్డిటి ఇంతింతై వడుడు ఎంత అయినట్టు మా యొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గుడ్డ మనిషికి కావాల్సినటువంటిది గుడ్డతో పాటు ఆరోగ్యము అన్నీ కూడా సకల వసతులు ప్రతి ఒక్కరు ఈ జిల్లాలో కొన్ని లక్షల మంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో అనేక పరిస్థితుల్లో ఆర్డిటి సంస్థతో లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఈ ఆర్డిటి సంస్థని ఈ మధ్య FCRA రెన్యువల్ ఆపేసి మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి అనేక లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మేము ఆర్డిటిని రక్షించుకోవాలి, ఆర్డిటి మా యొక్క కుటుంబంలో ఏదో ఒక రూపంలో మాకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మాకు ఉపయోగపడింది, ఆర్డిటి అనేటువంటిది మా కన్న తల్లి లాంటిది, ఆర్డిటి అనేటువంటిది మా ఊపిరి, ఆర్డిటి అనేటువంటిది మా ప్రాణదాయము అని అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఆలోచించుకున్నటువంటి అవసరం ఉంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి కూటమి ప్రభుత్వంగా ఉన్నారు కదా, మరి ఆర్డిటి సంస్థ అనేటువంటిది అనేక దఫాలుగా మా జిల్లాకి సందర్శించారు కదా, ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి. మరి ఇక్కడ ఆర్డిటి గురించి మీకు అన్ని తెలుసు. అది ఏ మతానికో, ఏ కులానికో, ఏ ప్రాంతానికో సంబంధించినటువంటి కాదు. మా యొక్క జిల్లా పొరుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ కుల నిరుపేదలకు కూడా ఉపయోగపడినటువంటిది ఆర్డిటి. మరి ఆర్డిటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని మరి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఈ ఏదైతే 1000 కిలోమీటర్ల పాదయాత్ర కదిరి నుండి నాంది పలికినటువంటి మిత్ర బృందానికి దాంట్లో నేను భాగస్వామ్యం అయ్యేటువంటి నాకు కూడా మా తల్లిదండ్రులు, మా ఊర్లో మా యొక్క స్నేహితులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఈ పాదయాత్ర ఉంటాయని అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్, జై ఆర్డిటి.